ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. 12వ నెల అంటే అదార్ నెల 13వ రోజు వచ్చింది. అది చక్రవర్తి నిర్ణయం ఆజ్ఞ నెరవేరవలసిన రోజు. ఆ రోజున యూదుల పగవాళ్ళు వాళ్లను ఓడించగలమని ఆశించారు. కానీ అంతా మారిపోయింది. ఆ రోజునే యూదులు తమ పగవాళ్లను ఓడించారు. అహష్వేరోషు చక్రవర్తి పరిపాలించే ప్రదేశాలన్నిటిలో తాము నివసించే పట్టణాలలో యూదులు సమకూడారు. తమకు హాని చేయడానికి చూసిన వాళ్లను హతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యూదులను గురించిన భయం ఇతర జనాలన్నిటికీ కలిగింది. కనుక వారిని ఎదిరించగల వాళ్ళెవరూ లేకపోయారు. అంతేగాక ఆ ప్రదేశాల నాయకులు, పరిపాలకులు, అధిపతులు, ఉద్యోగులు అందరూ మొర్దెకైకి భయపడి యూదులకు సహాయం చేశారు. చక్రవర్తి భవనంలో మొర్దెకయి ప్రముఖుడయ్యాడు. అతని కీర్తి ప్రదేశాలన్నిటిలో వ్యాపించింది. మొర్దెకయి బల ప్రభావాలు అంతకంతకు ఎక్కువ అవుతూ వచ్చాయి. యూదులు తమ శత్రువులందరినీ కత్తిపాలు చేసి చంపి నాశనం చేశారు. తమను ద్వేషించిన వాళ్లను తమకు ఇష్టం వచ్చినట్టు చేశారు. షూషన్ రాజధానిలో వారు 500 మంది పురుషులను చంపి నాశనం చేశారు. యూదులకు శత్రువు హమెదాత కొడుకు అయిన హామాను 10 మంది కొడుకులను కూడా వారు చంపారు. వాళ్ల పేర్లు పరషందాత, దల్పోన్, అస్సాత, పోరాత, అదలయ, అరీదాత, పరమాస్త, అరీసై, అరీదై, వైజాత. వాళ్లను చంపారు కానీ దోపిడీ సొమ్ము పట్టుకోలేదు. ఆ రోజే షూషన్ రాజధానిలో సంహారమైన వాళ్ల లెక్క ఎవరో చక్రవర్తికి తెలియచేశారు. చక్రవర్తి ఎస్తేరు రాణితో ఇలా అన్నాడు: యూదులు షూషన్ రాజధానిలో 500 మంది పురుషులను, హామాను 10 మంది కొడుకులను చంపి నాశనం చేశారు. నా రాజ్యంలో తక్కిన ప్రదేశాలలో వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు ఇస్తాను. నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు ప్రసాదిస్తాను. అందుకు ఎస్తేరు చక్రవర్తికి ఇష్టమైతే ఈరోజు రాజాజ్ఞను వారు నెరవేర్చినట్టు రేపు కూడా చేసి హామాను 10 మంది కొడుకులను ఉరికొయ్య మీద ఉరితీసేలా షూషన్లో ఉన్న యూదులకు అనుమతి ఇప్పించండి అని చెప్పింది. అలాగే జరగాలని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. షూషన్లో ఆ ఆజ్ఞ ప్రకటించబడింది. వారు హామాను 10 మంది కొడుకులను ఉరితీశారు. షూషన్లో యూదులు అదార్ నెల 14వ రోజున కూడా సమకూడి షూషన్లో 300 మంది పురుషులను చంపారు. అయితే వారు దోపిడీ సొమ్ము పట్టుకోలేదు. చక్రవర్తి ప్రదేశాలలో ఉన్న తక్కిన యూదులు కూడా ప్రాణ సంరక్షణం కోసం పగవాళ్ల వల్ల బాధ లేకుండా నెమ్మది పొందేందుకు సమకూడారు. తమ శత్రువులలో 75,000 మందిని చంపారు కానీ దోపిడీ సొమ్ము పట్టుకోలేదు. ఇది అదార్ నెల 13వ రోజున జరిగింది. 14వ రోజున వారు విశ్రమించి సంతోషంతో విందులు చేసుకున్నారు. షూషన్లో ఉన్న యూదులు ఆ నెల 13వ రోజున 14వ రోజున సమకూడి 15వ రోజున విశ్రమించి సంతోషంతో విందులు చేసుకున్నారు. కనుక పల్లెటూళ్ల ప్రాంతాలలో గోడలు లేని ఊళ్లలో కాపురమున్న యూదులు అదార్ నెల 14వ రోజున సంతోషంతో విందులు చేసుకుంటారు. అది శుభదినమని ఒకరినొకరు బహుమానాలను ఇస్తారు. మొర్దెకయి ఈ సంగతులను రాసిపెట్టాడు. అతడు అహష్వేరోషు చక్రవర్తి పరిపాలించే ప్రదేశాలన్నిటిలో దగ్గరగా గానీ దూరంగా గానీ ఉంటున్న యూదులందరికీ లేఖలు పంపాడు. యూదులు ప్రతి సంవత్సరము అదార్ నెల 14వ రోజు 15వ రోజున ప్రత్యేక దినాలుగా స్థిరంగా ఆచరించాలని ఆ లేఖలలో రాశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు తమ పగవాళ్ల బారి నుంచి తప్పించుకున్నారు. ఆ నెల వారి దుఃఖం సంతోషానికి మారిపోయింది. ఆ రోజు వారు విలాపం మానిన శుభదినమైంది.
ఆ రోజుల్లో వారు సంతోషంతో విందులు చేసుకొని ఒకరినొకరు బహుమానాలను, బీదలకు కానుకలను ఇవ్వాలని మొర్దెకయి రాశాడు. యూదులు తాము మొదలుపెట్టిన ఆచారాన్ని మొర్దెకయి తమకు రాసిన ప్రకారం సాగించటానికి సమ్మతించారు. యూదులందరి శత్రువు హమ్మెదాతా కొడుకు, అగాగువాడు అయిన హామాను యూదులను నాశనం చేయటానికి కుట్ర చేసి వారి సమూల నాశనానికి పూరు అంటే చీటీ వేయించుకున్నాడు. ఎస్తేరు చక్రవర్తి సముఖంలోకి వచ్చిన తరువాత హామాను యూదుల మీద చేసిన దురాలోచన వాడి నెత్తి మీదకే వచ్చేలా చేసి చక్రవర్తి వాణ్ణి వాడి కొడుకులను ఉరికొయ్య మీద ఉరితీయాలని ఆజ్ఞ రాయించి ఇచ్చాడు. అందుచేత యూదులు ఆ రోజులను పూరు అనే మాటను బట్టి పూరీం అన్నారు. మొర్దెకయి లేఖలో రాసిన మాటలన్నిటినీ బట్టి ఆ విషయంలో వారు చూసి అనుభవించిన దాని కారణంగా యూదులు ప్రతి సంవత్సరము ఈ 2 రోజులు వాటి నియామక కాలంలో యథావిధిగా తప్పకుండా ఆచరిస్తామని, తమ సంతానం తమను కలిసి ఉంటే వారందరూ కూడా ఆచరించాలని నిర్ణయం చేసుకున్నారు. ఈ రోజులను తరతరాలుగా ప్రతి కుటుంబము, ప్రదేశాలన్నిటిలో ప్రతి పట్టణంలో జ్ఞాపకం చేసుకొని ఆచరించాలని, ఈ పూరీం రోజులు యూదులు ఆచరించడం, తమ సంతతి వారు జ్ఞాపకం చేసుకోవటం ఎన్నడూ మానకూడదని నిశ్చయించుకున్నారు. పూరీం గురించిన ఆ 2వ లేఖను స్థిరపరచడానికి అబీహాయిల్ కూతురు ఎస్తేరు రాణి యూదుడు మొర్దెకయి ఖచ్చితంగా రాశారు. అహష్వేరోషు రాజ్యంలో ఉన్న 127 ప్రదేశాలలో ఉన్న యూదులందరికీ మొర్దెకయి లేఖలు పంపాడు. యూదుడు మొర్దెకయి ఎస్తేరు రాణి వారికి నిర్ణయించినట్లు యూదులు ఉపవాస విలాప కాలాల గురించి తమ కోసం, తమ సంతతి వారి కోసం నిర్ణయించుకున్నట్టు ఈ పూరీం రోజులను వాటి నియమిత కాలాలన్నీ స్థిరపరచడానికి శాంతి, విశ్వసనీయత ప్రోత్సహించే మాటలు రాశారు. ఎస్తేరు ఇచ్చిన ఆజ్ఞ పూరీం విషయమైన ఏర్పాట్లు దృఢపరిచింది. అది గ్రంథంలో రాయటం జరిగింది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.